ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్ట్రీట్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని కూడా కలెక్ట్ చేయమని చెప్పు. అలాగే జేడి. కిరణ్, స్ట్రీట్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కాపీ తీసుకో. ఓకే సార్. ప్రతాప్, ఎస్ మేడం. ఈ బాడీని పోస్ట్ మార్టం కి పంపించండి. ఓకే మేడం. ఈ బాడీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ఇతని భార్య తప్ప ఇంకెవరూ లేరు మేడం. ఆవిడెక్కడా? అదిగో మేడం, అక్కడుంది. మీ పేరేంటి? అలివేలండి. మీ హస్బెండ్ గురించి మీకేమైనా తెలిస్తే మాకు చెప్పండి. పోనీ మీకెవరి మీదైనా అనుమానం ఉన్నా కూడా ప్లీజ్ చెప్పండి. ఎవరు చేశారో, ఎందుకు చేశారో నాకు తెలియదు మేడం. మా ఆయన్ని పొట్టున పెట్టుకుని నన్ను అనాథం చేశారు. ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి? నేను ఎలా బ్రతకాలి? చూడండమ్మా, మీ ఆయన చనిపోయారు. ఇప్పుడు మీరు ఏడ్చినంత మాత్రాన లేచి రాడు. కనీసం మీరు సహకరిస్తే హంతకుల్ని పట్టుకుని శిక్షించి మీ ఆయన ఆత్మకి శాంతి కలిగేలా చేయొచ్చు. బాగా గుర్తు తెచ్చుకోండి, మీ ఆయన లాయర్ కాబట్టి ఏదైనా కేసులో ఈయన వల్ల శిక్ష అనుభవించిన వాళ్ళు కోపంతో కూడా చంపుండొచ్చు కదా. కాస్త ఆలోచించండి. మా ఆయన క్రిమినల్ లాయర్ కాదు మేడం, సివిల్ లాయర్. అయితే ఏదైనా ల్యాండ్ విషయంలో ఎవరైనా ఇబ్బంది పడ్డారా మీ ఆయన వల్ల? మా ఆయనకి ఎవరితోనూ శత్రుత్వం లేదు సార్. కేడి, ఈయన బ్యాంక్ స్టేట్మెంట్, కాల్ రికార్డ్ మొత్తం తెప్పించు. ఓకే జేడి. ఓం ఐ ముహూర్తస్సు ముహూర్తోస్తు ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఈ గాజు ముక్క ఎవరిది? నావే మేడం. మొన్న ఇల్లు ఉడుస్తూ కాలు జారి పడ్డాను మేడం. ఒకసారి మీ చేయి చూపించండి. చూపించండి. కమలాకర్ గారు, అది ఆ సర్టిఫికేట్ కనిపించట్లేదు. మీరేమనుకోనంటే రేపు రండి, ఇచ్చేస్తాను. లాయర్ గారు, ఏంటి నాటకాలు ఆడుతున్నారా? రాత్రి చెక్ తీసుకునేటప్పుడు సర్టిఫికేట్ ఈ రోజు ఇస్తానన్నారు, ఈ రోజు అడిగితే రేపిస్తానంటున్నారు. ఎలా కనిపిస్తున్నాను? మర్యాదగా సర్టిఫికేట్ తీసుకురండి, లేదంటే నా చేతుల్లో అయిపోతావు. ఏంటి కమలాకర్ గారు, ఈ లాయర్నే బెదిరిస్తున్నారా? తప్పు చేస్తున్నారు లాయర్ గారు. మరి మీరు చేస్తుందేంటి? ఆఫ్టర్ ఆల్, ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ 50 లక్షలు విలువ చేస్తుందంటే దాని వెనుకున్న రహస్యం ఇంకెంత విలువ చేస్తుందో అర్థం చేసుకోలేని వెర్రి వెంగలప్పని కాదు కమలాకర్. నేను లాయర్ రాజకుమార్ని. లాయర్ గారు, నాకు కోపం తెప్పించొద్దు. అలా గొడవ పడుతుంటే నేను ఆ గదిలోనే స్పృహ కోల్పోయి ఉన్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకేమీ తెలీదు. కాసేపటి తర్వాత బయటకొచ్చి చూస్తే
రక్తపు మడుగులో మా ఆయన పడున్నాడు. హా. ఈ ఫోన్ ఎవరిది? మా ఆయనదేనండి. పాస్వర్డ్. బాబాయ్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఛా! అంటే ఇదంతా చేసింది కమలాకర్. ఒక ఐడెంటిటీని చంపడానికి ఇంత దారుణాన్ని కొడికడతారా? అవసరమైతే వాడి ప్రాణం తీసైనా ఆ సర్టిఫికెట్ నేను సంపాదిస్తాను. కెడి, మనం వెంటనే వెళ్ళి కమలాకర్ని అరెస్ట్ చేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.